బ్లడ్ శాంపుల్ ఎందుకు అక్కడ తీసుకున్నారు? ప్రతి ఆవుకు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అవునండి. ప్రతి ఆవుకి స్టమక్ లో చూడడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? బ్లడ్ శాంపుల్ అనేది మేము బ్రూసిల్లా టెస్ట్ అనేది చేయించడం జరిగిందండి. సో బయట ఉన్న ఆవులు ఆల్మోస్ట్ గురుబై 5000 దగ్గర చూపించాడండి. 5000 దగ్గర చూపించారు. 5000 రీచ్ అయ్యాం మేము. అసలు ఎన్ని రోజులు ఉన్నారు మ్యామ్ అక్కడ? ఆల్మోస్ట్ మేము 4 days ఉన్నామండి. చిత్తూరు డిస్టిక్లో ఉన్నాము, లోకల్లో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ సైవాల్ ఆవులు మ్యామ్ మనకు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. ఇక్కడ మంచి అవగాహన ఉంది ఆవులు సెలెక్ట్ చేసే. అందులో మనకు సైవాల్ ఆవులు మ్యామ్ వెళ్ళి అక్కడనే మనకు రాజస్థాన్ వెళ్ళి హనుమాన్గఢ్ గురుబాయ్ దగ్గర కొనడం జరిగింది. ఎలా వెళ్ళారు, ఏ విధంగా సెలెక్షన్ చేశారు, ఎంత ప్రైస్ పడ్డాయి ఒక్కొక్క ఆవు, అక్కడ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉన్నది, డీటెయిల్గా మంచి ఎక్స్పీరియన్స్ మ్యామ్కి ఆవుల మీద మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అడుగుదాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. మీ పేరు, అడ్రస్ ఏదో వస్తుంది, ఫామ్ పేరు ఏంది, దాని గురించి చెప్పండి మ్యామ్. నా పేరు రమ్యకృష్ణ, మాది యూకే మర్రిపల్లి, చిత్తూరు డిస్టిక్ అండి, వెదురుకుప్పం మండలం వస్తుంది. మా ఫామ్ పేరు లేక్యా ఫార్మ్స్. లేక్యా ఫార్మ్స్, ఓకే. ఈ ఫామ్ ఎన్ని రోజు ఈ సైవాల్ ఆవులు ఉన్నాయి కదా మేడము, మీరు ఈ దేశీ ఆవులో రావాలి. ఆల్రెడీ మీరు మేకలు ఇంటిగ్రేటెడ్ ఫామ్ అయితే చేయడం జరిగింది. ఈ దేశీ ఆవులో రావాలని ఏ విధంగా అనుకున్నారు, సెలెక్షన్ ఏ విధంగా ఉంది, ఇదే ఎలా వెళ్ళారు, గురుబాయ్ ఎలా తెలుసు, ఎలా వెళ్ళారు? యాక్చువల్గా ఈ దేశీ ఆవులు ఇప్పుడు మిల్క్ అనేది చాలా హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుందండి. క్యాన్సర్ పేషెంట్స్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా సరే ఈ మిల్క్ అనేది హెల్త్ వైజ్ చాలా మంచిది అనేసి మేము దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గురుబాయ్ అనేది మేము యూట్యూబ్లో చూసామండి. గురుబాయ్ గురించి చూసాం, చాలా వీడియోస్ చూసాము, చాలా మందిని ఆయన గురించి తెలుసుకున్నాము. సో మేము డైరెక్ట్గా ఆయన్ని కాంటాక్ట్ అయ్యాము. ఆయన కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన మేము అక్కడ కొని పంపిమని అడిగితే గురుబాయ్ ఏం చెప్పారంటే, మీరే రండి, మీరే చూసుకోండి మేడం, సెలెక్ట్ చేసుకోండి, పంపిస్తామని చెప్పారు. మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఎలా వెళ్ళారు? మెయిన్ ఏంటంటే మీరు ఆవులలో బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అవునండి. అక్కడ సెలెక్ట్ చేసినారు. ఎందుకు ఎంత ప్రాసెస్ ఏంది, ఎలా వెళ్ళారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా ఫ్లైట్లో వెళ్ళామండి. ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీ రీచ్ అయ్యాము. ఢిల్లీ నుంచి గురుబాయ్ వచ్చి తీసుకెళ్లారండి. వెహికల్లో వచ్చి గురుబాయ్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరే ఆయన అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి బాయ్ తీసుకెళ్లి ప్రతి ఒక్క ఫామ్ అనేది చూపెట్టారండి. మీరు ఎంతమంది వెళ్ళారు మ్యామ్? మేము ఇద్దరు వెళ్ళామండి. మీరు, నేను, మా బ్రదర్ వెళ్ళారు. స్టార్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది అక్కడ చూసే అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది? ఆవులు ఎన్నెన్ని ఆవులు చూపెట్టడం జరిగింది? ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఆవులు ఉన్నాయి? ఎక్కడి నుంచి స్టార్టింగ్ అంటే ఆల్మోస్ట్ 60-70 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, కానీ బ్రీడ్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఒక బ్రీడ్ క్యారెక్టర్ మనకి హై లెవెల్లో క్వాలిటీస్ అనేది క్యారెక్టర్స్ అనేది కావాలంటే కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. మనకి ఏదైనా పర్లేదు అనుకుంటే స్టార్టింగ్ 60 నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ ఇతను ఫామ్ లో ఇప్పించడం జరిగిందా, లేకుంటే ఇతనికి ఫామ్ ఉందా, ఇలా రైతుల దగ్గర తీసుకొని వెళ్ళడం జరిగింది? ఎన్ని రోజులలో మీరు ఈ కౌస్ అనేవి కొన్నారు? ఎన్ని కౌస్ కొన్నారు మొత్తం? మేము మొత్తం 9 కౌస్ అనేది కొన్నామండి. తన దగ్గర ఫామ్ అనేది ఉంది, కానీ తన ఫామ్ లో మేము అసలు ఫస్ట్ చూడనే లేదు. డైరెక్ట్ గా మేము ప్రతి ఒక్క ఫామ్ అనేది విజిట్ చేసాము. ఆల్మోస్ట్ రేట్స్ అనేది కంపేర్ చేసుకున్నాము, ప్లస్ బ్రీడ్ క్యారెక్టర్స్ ని చూసాము. చూసిన తర్వాత బాయ్ దగ్గర ఉన్న ఫామ్ లో మేము చూసాము. అక్కడ మేము 2 తీసుకున్నాం బాయ్ దగ్గర. ఆల్మోస్ట్ అవుట్ సైడే మిగతా అన్ని తీసుకున్నామండి. ఏం ప్రైస్ పడ్డాయి మ్యామ్ మనకు? 1.2, 1.1 అట్లా క్యారెక్టర్స్ బేస్ చేసుకొని పడ్డాయండి. టోటల్ బ్రీడ్ మీద వెళ్ళడం జరిగింది? అవునండి, మేము టోటల్ బ్రీడ్ మీద వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అక్కడ మోసాలు కూడా చాలా మంది చేయడం జరుగుతుంది. చాలా మంది రైతులు ఆన్లైన్ లో తెప్పించుకుని మోసపోతున్నారు చాలా మంది. వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలంటే? మేము ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చూసామండి ఆన్లైన్ లో ఫేక్ వీడియోస్ అనేది చాలా ఉన్నాయి. కొంతమంది 40,000కే ఉంటుంది ఆవు దొరుకుతుంది అనేసి వీడియోస్ పెట్టడము, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడము, అలా అంతా చూసాం మేము. ఆ నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ చెప్పరు, ఎంత ఏమి అని జస్ట్ 40,000 అనేసి మాత్రమే చెప్తారు. అది జస్ట్ మనము వాళ్ళని రీచ్ అవ్వడానికి మాత్రమే చెప్తున్నారు, అంతేగాని అక్కడ 40,000 అనేది దొరకడము ఏమి క్యారెక్టర్స్ లేకుండా జెర్సీ మిక్స్ ఉండేటివి అలాంటివి అయితే దొరుకుతాయండి. 40,000కి అంటే లాక్టేషన్ లేకుండా అలా నాన్ ప్రెగ్నెన్సీ ఉండేటివి అలాంటివి అయితే దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చిత్తూరులో, ఇక్కడ నుంచి చిత్తూరు ఎన్ని కిలోమీటర్స్ ఉంది మ్యామ్? ఆల్మోస్ట్ 25 ఉందండి. దేశీ కౌ మిల్క్ ఘీ అమ్ముతారా, మిల్క్ అమ్ముతారా? ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ ఉందా మనకు?
మార్కెట్ ఇక్కడైతే లేదండి, ప్రెసెంట్ ఈ ఊర్లో అయితే లేదు. చిత్తూరులో మేము స్టార్ట్ చేయడం ఈరోజే శాంపిల్స్ అనేది పంపించడం జరిగింది. మాకు దేశీ కౌ మిల్క్ ప్లస్ దేశీ కౌ గీ ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో మేము ఈటీ మీద చేద్దాం అనుకోండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీద చేద్దామని ప్లాన్. అవునండి, దాని మీద ప్లాన్ చేద్దాం అనుకుంటాను. సైవాల్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? షాయివాల్ అనేది ఇప్పుడు జెర్సీ చూస్తున్నాము, అలాగే హెచ్ఎఫ్ చూస్తున్నాము. వాటి మిల్క్ అనేది ఎలా ఉంటుందో మనం చూస్తున్నాము. వీటి మిల్క్ వీటి గీ అనేది ఎలా ఉందో చూసాం మేము. ఇప్పుడు చూసాం ప్రెసెంట్ మేము ఎలా ఉందనేసి. వీటి మిల్క్ అనేది వీటి గీ అనేది చాలా ప్యూరిటీ అనేది బాగుంది, హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మేము దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీరు బ్లడ్ శాంపుల్ ఎందుకు అక్కడ తీసుకున్నారు? ప్రతి ఆవుకు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు? అవునండి, ప్రతి ఆవుకి స్టమక్ లో చూడడం జరిగింది. ఎందుకు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? బ్లడ్ శాంపుల్ అనేది మేము బ్రూసిల్లా టెస్ట్ అనేది చేయించడం జరిగిందండి. సో బయట ఉన్న ఆవులు ఆల్మోస్ట్ గురుబై 5000 దగ్గర చూపించాడండి. 5000 దగ్గర చూపించారు. 5000 రీచ్ అయ్యాం మేము. అసలు ఎన్ని రోజులు ఉన్నారు మ్యామ్? ఆల్మోస్ట్ మేము 4 days ఉన్నామండి. 4 days ఉన్నాము. చాలా కౌస్ చూసాం మేము. కొన్ని సెమెన్తో ప్రెగ్నెన్సీ వచ్చినవి ఉన్నాయి, కొన్ని క్రాసింగ్తో ఉన్నాయి. సో దేని నుంచి ఎలా అనేది చెప్పలేము కాబట్టి, ఎటువంటి డిసీజెస్ ఉంటాయో మనం చెప్పలేము కాబట్టి మేము బ్రూసిల్లా టెస్ట్ మెయిన్ చేయడం జరిగిందండి. బ్రూసిల్లా చేసుకొని ఏదైతే బ్రూసిల్లా లేకుండా నెగిటివ్ వచ్చిందో వాటిని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇవి ఓన్లీ మీరు ఎంబ్రియోస్ కోసం వచ్చే కాలంలో బ్రీడ్ డెవలప్మెంట్ టార్గెట్. అవునండి, మిల్క్ పరంగా గీ పరంగా అనేది ఫస్ట్ స్టార్టింగ్ మేము కాన్సెప్ట్ అది. అవునండి, నెక్స్ట్ ఫ్యూచర్ మా కాన్సెప్ట్ ఏమంటే ఈటీ పోదామని చేస్తున్నామండి. ఓకే, ఇందులో మనకు గిర్ ఉంది, కాంక్రేజ్ ఉంది, అది కూడా దేశీ బ్రీడ్స్. అందులో ఎందుకు వెళ్ళలేరు? లేదు, నెక్స్ట్ స్టెప్ మాది అదే అండి. అవునండి. ఎన్ని కౌస్ ఫామ్ అనేది మనము ఆల్మోస్ట్ మేము 100 to 200 రీచ్ అవుదాం అనుకుంటున్నాం. ఎంబ్రియోస్ లేదు, ప్రస్తుతానికి ఎంబ్రియో దీంతో స్టార్ట్ చేద్దాం. వీటికి కూడా మేము టెస్ట్ అనేది చేసి ఏదైతే వాటికి ఓకే అవుతుందో దాన్ని మాత్రమే తీసుకొని చేయాలనుకుంటున్నాం వీటిల్లో కూడా. ఓకే, ఇప్పుడు గురుబాయ్ విషయం వచ్చేస్తే ఇతను ఎన్ని లీటర్ల మిల్క్ అన్నారు? ఇతన్నే వచ్చి ఇక్కడ దింపడం జరిగిందా? ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడ్డది? ఏ విధంగా ఉంది టోటల్ గా? అక్కడ ఆల్మోస్ట్ 10 liters నుంచి స్టార్ట్ ఉందండి. పర్ డే 10 liters, 12 liters, 14 liters, 16 liters కూడా. బాయ్ దగ్గర ఉన్నాకో మేము 16 liters మేమే ఫేస్ చూసామండి. ఎన్ని టైమ్స్ చేసారు? మార్నింగ్ ఈవినింగ్ 2 times చూసాము. 2 times చూసాము. ఈవెన్ ఈ కౌ కూడా చూసాము మేము. ఓకే, ఇది ప్రెగ్నెంట్, ఇది 4th month ప్రెగ్నెంట్. ఓకే, ఇప్పుడు 8 liters ఏమంటే మార్నింగ్ 8 liters, ఈవినింగ్ 8 liters పర్ టైం ఇస్తుందండి. ఓకే, ఇది యాక్చువల్గా అక్కడ కొనేటప్పుడు మనము ఎవరైనా వెళ్ళి గురుబాయికి కూడా మీరు కూడా కాంటాక్ట్ అయ్యారు కదా, కొనేటప్పుడు ఏ విధంగా ఆవులు కొంటే మంచిది? మీ ఎక్స్పీరియన్స్, ఈ విధంగా కొంటే మంచిది, ఎవరి దగ్గర వెళ్ళినా కూడా ఈ విధంగా కొంటే మంచిది అన్నట్టు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. ఏ విధంగా అంటే మనం ఫస్ట్ మన మైండ్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉండాలండి. మనం ఎలాంటివి తీసుకోవాలి, వెళ్ళడము ఏదో వీడియోస్ చూస్తున్నాం కదా అనేసి తీసుకొని వచ్చేయడం అలా అని కాదు. ఫస్ట్ మన మైండ్లో ఒక కాన్సెప్ట్, మనం ఎలాంటివి తీసుకోవాలి, వాటి క్యారెక్టర్స్ అనేది ఎలా ఉండాలి, మనం మెయిన్ ఏ కాన్సెప్ట్ మీద పోతున్నాము అనేది డిసైడ్ చేసుకొని దాని తర్వాత మీరు వెళ్ళి తీసుకోవడం అంటే మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అది మీరు ఓపిక ఉండి నిదానంగా తిరిగి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో దొరికినాయి కదా దాన్ని పట్టుకొచ్చేస్తే జరగదు. బ్రీడ్ కూడా కాంప్రమైజ్ కావద్దని. అవునండి, ఓకే. మెయిన్ బ్రీడ్ మీద పోయే వాళ్ళు బ్రీడ్ దగ్గర కాంప్రమైజ్ అయితే మనీ చూసుకొని మేము వీడియోస్లో 60,000 చూసాం, 40,000 చూసాం, బాయ్ ఏమో 1 lakh చూపిస్తున్నాడు, ఆ విధంగా ఆలోచిస్తే కష్టం అవుతుంది. బ్రీడ్ బేస్ చేసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళు మనీ వైజ్ అయితే చూడకూడదండి. ఆల్మోస్ట్ 2 lakhs వరకు కూడా 2.5 కూడా ఉన్నాయండి అక్కడ. 50 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి. 5,000 హౌస్లలో ఇలాంటి ఆవులు కూడా చూడడం జరిగిందండి. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ మొత్తం జర్నీ అయింది మేము అక్కడ లోకల్ తిరగడానికి? ఆల్మోస్ట్ మేము 600 to 700 kilometers తిరిగామండి. ఓకే, ఏమన్నా ఎక్స్ట్రా మనీ అనేది చార్జ్ చేసారా లోకల్లో తిరగడానికి? దానికి ఏమన్నా తీసుకున్నారా? అకామిడేషన్ కన్నా డబ్బు? అకామిడేషన్ కంతా ఏం తీసుకోలేదు. అవునండి. ఓకే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మహిళలు వెళ్ళి వచ్చి మీరు అదే మహిళ సేఫ్టీ అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, ఇంకొకటి మ్యామ్, చాలా మంది మహిళలు ఇందులో రావడం జరుగుతుంది. తిరుపతిలో కూడా మ్యామ్ కూడా వీడియో చేయడం జరిగింది. మేము మహిళలు ఇందులో వస్తున్నారు, ఈ బ్రీడ్ లోనే ఎక్కువ చూపిస్తున్నారు. మహిళలకు వచ్చే వాళ్ళకు మీరు ఏ విధంగా ఒక మోటివేషనల్ లెక్క చెప్తారు? మోటివేషన్ అంటే మహిళలు అంటే ముందుకు వెళ్తుంటే మంచిదే కదండి. అవును. ఓకే, ఈ మెయిన్గా సెలెక్షన్లో చాలా మంది ఇక్కడ కూర్చొని తెప్పిస్తారు ఆన్లైన్లో, దాని మీద ఏమన్నా చెప్తారా?
దాని మీద ఏమంటే నేను బాయ్ పరంగా చూసినట్టయితే నాకు ఎటువంటి డౌట్ అయితే లేదండి. మీరు డైరెక్ట్ వెళ్తే మంచిది. అవునండి, ఎందుకంటే మేము చాలా కౌస్ చూసాము, మేము కొన్నిటిని చూసి ఓకే అన్నా కానీ తను సెలెక్ట్ చేయలేదండి, రిజెక్ట్ చేశారు. మేము కొన్నిటిని చూసి ఇది పర్లేదు మేము తీసుకుంటామంటే కూడా దాని గురించి డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి ఇట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఆయన కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. ఓకే, ఇంకొకటి మ్యామ్, మనీ ఎలా ఇచ్చారు తీసుకున్న ఆవులకు? ఏమన్నా వచ్చే ఫామ్ లో ఇక్కడ దింపి ఎన్ని రోజులు ఇతను నుండి పాలు చూపెట్టడం జరిగింది? రెస్పాన్సిబిలిటీ ఎలా ఏ విధంగా ఉంది? మనీ అనేది నేను కొంచెం ఆన్లైన్ చేశానండి. అంటే ఆన్లైన్ పూర్తిగా తీసుకుంటారో లేదా అన్న డౌట్ తో ఒకసారిగా మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతామా లేదా అన్న డౌట్ తో నేను కొంచెం మనీ అయితే తీసుకెళ్లడం జరిగింది. అది కూడా నాకు వాళ్ళ ఇంట్లో సేఫ్ గానే ఉండింది, నాకు దాంతో ఏం ప్రాబ్లం కూడా రాలేదు. ఆన్లైన్ కొంచెం చేశాను, మనీ హ్యాండ్ కి కొంచెం ఇచ్చాను నేను. తర్వాత ఇంకొకటి ఏదో అడిగారు మీరు. ఇంకొకటి ఏంటంటే ఈయన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఈయన రెస్పాన్సిబిలిటీ ఈయన 3 days అయిందండి వచ్చి ఇక్కడ. అవునండి, 3 days అయింది ఇక్కడికి వచ్చి. 3 days నుంచి ఇక్కడే ఉన్నారు. తనే మిల్కింగ్ హెల్ప్ చేయడం కానీ ఈవెన్ నా దగ్గర ఉండే వాళ్ళు ఇవి కొంచెం అగ్రెసివ్గా ఉంటాయండి. అక్కడ నుంచి ఇక్కడికి రావడము ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉన్నాయి. సో మిల్కింగ్ అనేది మా వాళ్ళకి కష్టమైనా కానీ తనే దగ్గరుండి మిల్కింగ్ చేసి ఇవ్వడము అంతా జరిగింది. 3 days ఉన్నారు. అవునండి. ఓకే, ఇక్కడ ఏం గ్యారంటీ, మిల్క్ గ్యారంటీ ఎంత ఉన్నది ఇక్కడ? మిల్క్ గ్యారంటీ అనేది ఉందండి. మేము అక్కడ ఎంతైతే చూసామో వాళ్ళు ఎంతైతే చెప్పారో సేమ్ మేమైతే రీచ్ అవుతున్నామండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎంత ఇస్తున్నాం మేము? అక్కడ 5-6 డెలివరీ 6-7 అట్లా ఉన్నాయండి. ఇక్కడ మేము ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఫస్ట్ డే అయితే కొంచెం తగ్గిందండి, ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయితే అవుతుంది మాకు. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ లో రావడంలో మాకు ఆల్మోస్ట్ 5 to 6 days పట్టిందండి ట్రాన్స్పోర్టేషన్ కి. సో వాటిల్లో ఫీడింగ్ అనేది కొంచెం ఇంటి దగ్గర ఇచ్చినట్టు వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. వచ్చిన తర్వాత మాకు 2 days కి సెట్ అయిపోయింది. ఫస్ట్ డే అయితే మాకు కొన్నిటిని పట్టుకోవడం కూడా కష్టమైంది, కానీ ఇప్పుడు అన్ని ప్రాబ్లం లేకుండా ఉంది. మెడికల్ పరంగా అంతా చూసుకున్నారా? అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. ఓకే, చూడొచ్చు ఇదంతా ఎంబ్రియోస్ కోసం, మంచి బ్రీడ్స్ కోసం. రాబోయే కాలంలో ఏదైనా ఉంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఏ విధంగా ఉందో వచ్చే కాలంలో మీకు ఎంబ్రియోస్ అనేది అంత క్లియర్గా ప్రతి దగ్గర ఉంటాయి. చాలామంది ఒక బ్రీడ్ని మనకు మంచి బ్రీడ్ని రావాలంటే ఎంబ్రియోస్ తోటే చాలామంది వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా ఫామ్లు పెట్టే వాళ్ళు ఎంబ్రియోస్ కోసం ఆవులు కావాలంటే మీరు దేశీయ ఆవులలో సైవాల్ ఫస్ట్ నెంబర్ మీద ఉంటుంది ఎంబ్రియోస్ కోసము. నెక్స్ట్ గేర్ కాంక్రేజ్ అనేది ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా అగ్రెసివ్ ఎక్కువ ఉండొద్దు, ఎక్కువ మనకు రొమ్ముల ప్రాబ్లం రావద్దంటే మనకు సైవాల్ తీసుకోండి. ప్రైజెస్ మ్యామ్ చెప్పారు కదా, ఆ 50,000 నుంచి స్టార్టింగ్ ఉంది, 50,000 నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. కానీ మ్యామ్ అనేది బ్రీడ్ మీద చూసుకున్నారు. ఆవుల క్వాలిటీ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు, నేను బ్యాక్ సైడ్ కూడా వీడియోస్ రన్ చేస్తాను. మ్యామ్ లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ మ్యామ్, ఇతనికి వెళ్ళి మనకు నమ్మి ఇప్పించే దాంట్లో ఏమన్నా ఈయన అనేది ముందలుండి ఇంతకి తీసుకోవాలని బలవంతం ఆ విధంగా చేయడం? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. మనం నచ్చినట్టే మనం రేట్ మాకు ఈ కాస్ట్ లో కావాలని మనం చెప్తే ఆ కాస్ట్ నుంచి చూపెడతారండి, తను ప్రాబ్లం లేదు. ఓకే, ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈవెన్ కాస్ట్ కూడా వాళ్ళ ముందర మాట్లాడేటప్పుడు ఎంత ఏమి అని చెప్పడం జరుగుతుంది. మనం ఓకే అన్న తర్వాతనే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకోవడం జరుగుతుందండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది గ్రూప్ ఇది చూడండి. ఆన్లైన్లో కొనడం కన్నా డైరెక్ట్ వెళ్ళండి, డైరెక్ట్ వెళ్ళి ఈ జెన్యున్ పర్సన్ దగ్గర వెళ్ళండి. ₹1 ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అక్కడ ఉండి నిలబడి మాట్లాడవచ్చు. మీరు మొత్తం ఇండియాలో రెస్పాన్సిబిలిటీగా ఓనర్ వచ్చి ఆవులు దింపాలంటే అది గురుబాయ్ ఒకరు ఉన్నారు. ఎవరు ఓనర్ వచ్చి ఫామ్ దగ్గర దింపారు, 3 days ఉండి సెట్ చేయరు. ఇతనే ఉన్నారు మొత్తం ఇండియాలో. ఓనర్ వస్తాడు, ఇతనే వచ్చి ఇతనే దింపి, నేను ఎన్ని వీడియోలు ఇతను వేసినా కూడా ఇదే, ఇతను వస్తాడు దింపి 3 days ఉండి మిల్కింగ్ చూపిస్తారు, ప్రెగ్నెంట్ ఉన్న అన్నీ చెక్ చేసి సెట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. మిల్క్ అయితే చూడండి 10 to 12 liters పర్ డేకి ఇక్కడ దిగగానే ఉంటాయి మిల్క్. మెల్లమెల్లగా మనకు గ్రోత్ ఉంటుంది. అన్ని ఎన్నో లాక్టేషన్ కొన్నారు మ్యామ్ ఆవులు? సెకండ్ లాక్టేషన్, మాక్సిమం సెకండ్ లాక్టేషన్, అన్ని సెకండ్స్. ఓకే, ఈ ఎంబ్రియోస్ అనేది ఎప్పుడు రెడీ చేస్తారు, ఎప్పుడు అంటే దానిలో ప్రాసెస్ అనేది ఎప్పుడు అది చేస్తారు? ఫస్ట్ మేము దీన్ని టెస్టింగ్ చేయాలనుకుంటున్నామండి. ఆ టెస్టింగ్కి ఏవైతే సూటబుల్ అవుతాయో దాన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కొంచెం ల్యాబ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే మ్యామ్, పేపర్స్ అన్నీ ఇవ్వడం జరిగిందా అక్కడ ట్రాన్స్పోర్టేషన్లో కానీ? వెటనరీ డిపార్ట్మెంట్ పేపర్స్ అన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? అవునండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఎంత అయింది మ్యామ్ ఇక్కడికి? 1.5 అయిందండి. ఓకే, 9 cows-కి. 9 cows-కి. ఓకే, 9 ఆవులకు 1,50,000 చిత్తూరుకి ట్రాన్స్పోర్టేషన్ అయింది. అన్ని అందులో డబ్బా వాళ్ళ అన్ని అందులోనేనా మ్యామ్? అంటే వచ్చే మనుషులు వాళ్ళ ఇంకా వచ్చే ఫీడింగ్ అన్ని 150 మొత్తం వాళ్ళదే. మెడిసిన్ కాస్ట్ ఒకటి మనది అవుతుంది. మనది. ఓకే, అక్కడ ఇప్పించి రావాలి మెడిసిన్.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.